హాయ్ ఫ్రెండ్స్. సో టీఎఫ్ఐలో నడుస్తున్న గొడవలకు కానీ అండ్ సో కాల్డ్ పర్ఫెక్ట్ ఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ లేడీస్ కానీ, సో వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టమైనప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవడంలో ప్రాబ్లమే లేనప్పుడు మరి ఆ, మా విలేజ్లో జరిగే రికార్డింగ్ డ్యాన్స్ని ఎందుకు ఆపారండి? మరి వాళ్ళకి మాత్రం ఫ్రీడమ్ లేదా? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు రికార్డ్ డాన్స్ చేయమని? మరి వాళ్ళకి రికార్డ్ డాన్స్ స్టాండ్ మేము మాకు కానే కావాలి. మరి దానికి పర్మిషన్స్ ఇస్తే మరి అనసూయ అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి మేము మాట్లాడలుచుకోవట్లేదు కానీ, బట్ ఈ పాయింట్ ఆమె చెప్పిన దాని ప్రకారమే మనం ఫాలో అవుదాం. సరే, అలాగే అనుకుందాం. సో ఆమెకు నచ్చిన ఆమె ఫ్రీడమ్ ఉంది, ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే మరి శివాజీ గారు చెప్పిన దాని ప్రకారము ప్రకృతి ఆ సోని గ్రేట్ వర్డ్స్ కూడా వాడారు. లైక్ ఒక తల్లి కన్న తల్లి ఎలా అయితే వాడారో అదే పదం వాడిన, అవన్నీ పడించుకోకుండా ఓన్లీ ఆయన చెప్పడంలోనో ఆ ఆవేశంలోనో చెప్పడంలో జరిగిన ఒక చిన్న వర్డ్ని, ఆ మిస్టేక్ని పట్టుకొని ఎంతసేపు మాట్లాడడం అనేది ఎంత వరకు సంబంధించినమో మాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఎనీవే, మా మా ఇంటెన్షన్ అయితే మా జెంజీ కేటగిరీస్ ఆఫ్, అంటే మా ఏజ్ వాళ్ళకైతే డెఫినెట్గా రికార్డ్ డ్యాన్స్ కానే కావాలి. మా ఊరికి మేము వెళ్ళి జాతర అండ్ రికార్డ్ డ్యాన్స్ ఆ ప్రోగ్రామ్ నడిచేయన్ని మేము ఎంజాయ్ చేయాలని మేము అనుకుంటున్నాం. సో అనసూయ గారికి ఎలా అయితే ఇచ్చారో అండ్ సో కాల్డ్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఎలా అయితే వాళ్ళు సమర్థిస్తున్నారో, మరి ఇది కూడా ఒకందు లైక్ ఆ లేడీస్కి మాత్రం వాళ్ళకి పర్మిషన్స్ అవసరం లేదా? అదే ఈ పీపుల్స్కి, అంటే ఈ సో పర్సన్స్కి మేము ఎలాగైనా డ్రెస్సెస్ వేసుకోవచ్చు అని మా రైట్స్, మా ఇష్టం, మేము మాట్లాడగలుగుతాము, ఎలాగైనా డ్రెస్సులు వేసుకోవచ్చు అని ఎంత రైట్స్ ఉన్నాయో, అలాగే వాళ్ళు కూడా పట్టుకోడి కోసము వాళ్ళు చేసే రికార్డ్ డ్యాన్స్ కానీ సో కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ డెఫినెట్గా ఆర్గనైజ్ చేయాలి. ఇది డెఫినెట్గా అమలు చెయ్యాలి. ఎందుకు అంటే ఒక పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారైనా అయి ఉండొచ్చు, ఇంకొక అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చే లక్షల కంటే వీళ్ళు తీసుకుండే 1000-2000కి 100 మంది కుటుంబాలు బతుకుతాయి హ్యాపీగా. సో మాకు సంతోషమే, అలాగే మా ఊరికి వెళ్ళి మేము సంతోషంగా మా జాతర చూసుకోవడము, అలాగే ఏదైతే